హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అన్నయ్య కోసం వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. వెజ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: పొటాటోస్, టమాటోస్, ఆనియన్స్, చిల్లీస్, ఆచి బిర్యానీ మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు. స్టవ్ పెట్టుకుంటున్నాను. కావాల్సినంత ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా హీట్ ఎక్కింది. దినుసులను ఆయిల్లో పోసాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని ఆయిల్లో వేస్తున్నాను. తర్వాత ఆనియన్స్ని దాంట్లో వేస్తున్నాను. ఆనియన్స్ని కూడా వేసేసాను. బంగాళదుంపని వేస్తున్నాను. వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత టమాటోని వేస్తాను. చూసారా, ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయి ఇప్పుడు టమాటో వేస్తున్నాను. అన్నయ్యకి నాకే కనుక ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ టమాటోస్ కూడా వేగిపోయి ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. దీనికి రుచికి సరిపడా బిర్యానీ మసాలా, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇంకా కావాల్సినంత వేసుకున్నాను. వాటర్ బాయిల్ అయ్యే వరకు మూత పెట్టుకుంటాను. వాటర్ కూడా మరిగిపోయింది. తర్వాత రైస్లో నెయ్యి వేసుకుంటున్నాము. చాలామంది డాల్డా వేసుకుంటారు, కానీ మా అన్నయ్య నేను డాల్డా తినము, నెయ్యి ఎక్కువ తింటాము, అందుకే నెయ్యి వేసుకుంటున్నాము. ఇలా కలిపిన బియ్యాన్ని వాటర్లో పోసుకుంటున్నాము. దీని తర్వాత కుక్కర్కి మూత పెట్టుకున్నాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 విజిల్ కూడా అయిపోయింది. 3 విజిల్ కంప్లీట్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. కాసేపు ఉన్నాక మూత తీయాలి. ఇప్పుడు ఆవిరేమి ఉంటే రిమూవ్ చేస్తున్నాను. రిమూవ్ చేసిన తర్వాత మూత తీస్తాను. ఆవిరి మొత్తం పోయింది, సో మూత ఓపెన్ చేస్తున్నాను. ఇదిగో వెజ్ బిర్యానీ, వేడి వెజ్ బిర్యానీ రెడీ. బిర్యానీ రెడీ. సర్వ్ చేస్తాను. సూపర్ ఉంది చెల్లి, థ్యాంక్స్. నా కోసం కష్టపడి చేసినందుకు.